మా జీవంగల ప్రభా, కృపగల తండ్రి, రాత్సమైన సమాజంగా కలిసి నీ సన్నిధిలో కనపట్టకు మాకు ఇచ్చిన ధాన్యతలు పెట్టాం. కొన్ని గడియల ముందు మేము నీ సన్నిధిలో ఉండే ధాన్యత ఇచ్చారు. ఇంకా సమయానికి వచ్చేటువంటి నీ బిడ్డలు కూడా వారి భాగంలో అనుభవించడానికి సహాయపడము. ఇంకా ఆలస్యంగా వచ్చేట వాళ్ళ కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. ప్రతి వారికి నీ సన్నిధి అనుభవించటకు కృపాన్ని గ్రహించండి. నమ్మకమైన దేవా, సార్వత్రిక సంఘం అంతటిని బట్టి నీ స్తుతిస్తున్నాం. ప్రభు, మీరు అక్కడకై ఆ క్షణమున ఆ రెప్పపాటు గడియలో ప్రభా మీరు ప్రత్యక్షమైనప్పుడు, మేఘముల మీద వచ్చినప్పుడు ప్రభా క్షణంలో మార్పు నొందుతాము. ఆ దినం కొరకు వందనాలు ప్రభా. అందుకనే మాకు బుద్ధి వివేకాన్ని, బుద్ధి లేని వారిగా కాకుండా ప్రభా జ్ఞానం కలిగి నడుచుకుంటూ సహాయపడండి. వ్యర్థమైన చింతలు, భయములు, ఆందోళనలు వీటన్నిటి నుండి మమ్మల్ని కడుగు ప్రభా. ఐహిక విచారము, ధనమోసము, తిండి మాలిన మత్తు, వీటన్నిటి నుండి మమ్మల్ని విడిపించి మా మనసులను నీ అందు స్థిరపరచు దేవా. రావాల్సిన నీ పిల్లలందరినీ సమకూర్చుము. ప్రతి వారి భాగంలో అనుభవించడానికి సహాయపడండి. నీ సన్నిధి యొక్క సంతోషము ప్రభా అనుగ్రహించము. నీ చిత్తానుసారంగా మాతో మాట్లాడు. పాటల ద్వారా, ధ్యానం ద్వారా మీరు మాతో మాట్లాడు. పరిశుద్ధాత్ముడే మమ్మలను నడిపించి మాకు మరి నీ వెలుగును మాకు కనపరచము. నీ వెలుగులో మేము నడుచుకుంటూ సహాయపడి ప్రభా. మరి ఈ సమయాన్ని మరి ఆ భూమి అంతటా పరిశుద్ధులందరూ వారి బాధ్యతలన్నింటిలో సహాయపడండి. ఏ సంగతులు ప్రభా మరి నీ పిల్లలు కలిగి ఉంటున్నారో వాటన్నిటిలో మీరు మహింపరచుకోమని అడుగుతున్నాం. నీ బిడ్డలకు తోడనండి. ప్రతి విషయాల్లో మీ యొక్క చిత్తానుసారంగా అడుగులు స్థిరపరుస్తున్నామని నీకు అప్పగించు. మా ప్రియరక్షకుడు యేసుక్రీస్తు వారి అత్యున్నతనామమున ప్రార్థించున్నాం తండ్రి, ఆమేన్. ప్రేమ డంకా జగమున వినబడు నాదము, నీమముగా ప్రభు సిలువాచే. ప్రేమ డంకా జగమున వినబడు నాదము, నీమముగా ప్రభు సిలువాచే. మృత హృదయులకు జీవము నిడెను, మృత హృదయులకు జీవము నిడెను. ఆత్మల నమ్మికను రంజల చేసెను, ఆత్మల రంజల చేసెను. జనులయందు అద్భుతములు చేసెను, మన సిల్వా మిత్రుడు శ్రీ యేసు. జనులయందు అద్భుతముల చేసెను, మన సిల్వా మిత్రుడు శ్రీ యేసు. ప్రేమ డంకా జగమున వినబడు నాదం, నీమముగా ప్రభు సిలువాచే. ప్రేమ డంకా జగమున వినబడు నాదం, నీమముగా ప్రభు సిలువాచే. సిలువయందున శ్రీ యేసు ప్రాణమిడే, సిలువయందున శ్రీ యేసు ప్రాణమిడే. చెలువుగా శ్రమలను పారద్రోలే, చెలువుగా మన శ్రమలను పారదోలే. తన ప్రేమ పాత్రను మనకిచ్చెను, మన సిల్వా మిత్రుడు శ్రీ యేసు. మన సిల్వా మిత్రుడు శ్రీ యేసు. ప్రేమ డంకా జగమున నీమముగా ప్రభు సిలువాచే. ప్రేమ డంకా జగమున వినబడు నాదం,
నీ మమ్ముగా ప్రభు సిలువాచే కాబోదులకు కన్నులనిచ్చెను, కాబోదులకు కన్నులనిచ్చెను, కాళ్ళనిచ్చెను కుంటి వారలకు, కాళ్ళనిచ్చెను కుంటి వారలకు, కొరతలేని దర్శనము మనకిచ్చెను, కొట్టబడిన మిత్రుడు శ్రీ యేసు. కొట్టబడిన మిత్రుడు శ్రీ యేసు. ప్రేమ డంకా జగమున వినబడు, నీ మమ్ముగా ప్రభు సిలువాచే. ప్రేమ డంకా జగమున విన, నీ మమ్ముగా ప్రభు సిలువాచే. ఇలను నిద్రమత్తున నుండి సోమరుని, ఇలను నిద్రమత్తున నుండి సోమరుని, కాలము వ్యర్థ పరచెడు సుఖ జీవిని, కాలము వ్యర్థ పరచెడు సుఖ జీవిని. యేసు క్రీస్తు కరుణించెను, కొట్టవేలువా మిత్రుడు శ్రీ యేసు. పొడమిలో యేసు క్రీస్తు కరుణించెను, దొడ్డవేలువా మిత్రుడు శ్రీ యేసు. ప్రేమ డంకా జగమున వినబడు నాదము, నీ మమ్ముగా ప్రభు సిలువాచే. ప్రేమ డంకా జగమున వినబడు నాదము, నీ మమ్ముగా ప్రభు సిలువాచే. ప్రేమ తోడనెల్లరల పిలుచునెప్పుడు, ప్రేమ తోడనెల్లరను పిలుచునెప్పుడు, సోమరులను దేశదిమరులను, సోమరులను దేశదిమరులను, ధరణి మరలుటకు కరుణించెను మిత్రుడు శ్రీ యేసు. ధరణి జనులను చూచి కరుణించెను మిత్రుడు శ్రీ యేసు. ప్రేమ ఢంకా జగమున వినబడు నాదం, నీ మమ్ముగా ప్రభు సిలువాచే. ప్రేమ ఢంకా జగమున వినబడు నాదం, నీ మమ్ముగా ప్రభు సిలువాచే. 90వ పాట 490, పాతదైతే 484, 490 484 పాతదైతే. స్వచ్ఛంద సియోను వాసి కార్వాధికారి, కస్తూరి పురాసి, స్వచ్ఛంద సియోను వాసి సర్వాధికారి, కస్తూరి పురాసి, వర్తమాన భూత భావి తత్కాలవాసి, వర్తమాన భూత భావి తత్కాలవాసి,
అల్ఫా ఓమేగా తానే అల్ఫా ఓమేగా తానే అద్యంతము మన యేసే అద్యంతము మన యేసే స్వచ్ఛంద యోనువాసి సర్వాధికారి కస్తూరి పురాసి నేనొక నిబంధనను అద్భుతముల చేతు నీ ప్రజలందరి ఎదుట ఇదిగో నేనొక నిబంధనను అద్భుతముల చేతు నీ ప్రజలందరి ఎదుట పరిశోధింపజాలని మా పనులెల్లా ప్రభువే పరిశోధింపజాలని మా పనులెల్లా ప్రభువే లేక లేని అద్భుతము అద్భుతము మక్కువతో చేయు వాడు మక్కువతో చేయు వాడు స్వచ్ఛందాసియోను వాసి సర్వాధికారి కస్తూరి పురాసి సంగీతానాదముతో తోడాసియోను పురము తుంపుగను చేరితిమి ఆ సంగీత సంతోషము మా శాశ్వత సంతోషము మా స్థిరములపై వెలసే ఆ దుఃఖము మిక్కిలి ఆనందము కలిగే మిక్కి ఆనందము గల్గే కస్తూరి పురాసి నీలములా పునాదులు వేసి నీలాంజనములతో మాణిక్యమణులతో ఆ నీలముల పునాదులు వేసి నీలాంజనములతో మాణిక్యమణులతో సువర్ణ సునియాముల సూర్యకాంతముతో సువర్ణ నియాముల సూర్యకాంతముతో రత్నములతో ప్రాశస్తరత్నములతో ప్రవిమలముగా నేను గాటెదను నిన్ను గాటెదను స్వచ్ఛంద
స్తుతి వస్త్రమును నీదే సుమముల హారము సంతోషానంద తైలము నీదే స్తుతి వస్త్రమును నీదే ఉల్లాస వస్త్రము నీదే విడుదలయో నీదే ఉల్లాస హితవాసరము విముక్తి హితవాసరము విముక్తి ఆత్మాభిషేకము నీదే ఆత్మాభిషేకము నీదే స్వచ్ఛందాసియోను వాసి సర్వాధికారి అస్తూరి పూరాసి జలములలో బడి దాటునప్పుడు బలమయ్యుండెదను నీ తోడైయుండెదను ఆ జలములలో బడి దాటునప్పుడు బలమయ్యుండెదను నీ తోడైయుండెదను నదులలో వెళ్ళున నీపై పారావు నదులలో వెళ్ళునప్పుడు నీపై పారావు అగ్ని మధ్యను నడచినను అగ్ని మధ్యను నడచినను జ్వాలలు నేను కాల్చగలేవు జ్వాలలు నిన్ను కాల్చగలేవు స్వచ్ఛ యోను వాసి సర్వాధికారి కస్తూరి పూరాసి ఎత్తడియే పగులాగొట్టెదాయిను పగడియలను విడగొట్టేదను నేను ఆ ఇత్తడి విడగొట్టేదను నేను అంధకార స్థలములలోను నాటినెదులాను అంధకార స్థలములలోను నాటినెదులాను రహస్యములో మరుగైనా ధనమును నీ కోసంగెదను ధనమును నీ కోసంగెదను స్వచ్ఛందాసియోను వాసి సర్వాధికారి కస్తూరి పూరాసి గర్భమున పుట్టినది మొదలు తల్లి యొడిలోనా కూర్చుండినది మొదలు ఆ గర్భమున పుట్టినది మొదలు తల్లి యొడిలోనా కూర్చుండినది మొదలు నేను చంకబెట్టుకున్న నాదు ప్రజలారా నేను
చంకబెట్టుకున్న నాదు ప్రజలారా ముది వచ్చు వరకు నిన్ను ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొను వాడను నేనే ఎత్తుకొను వాడను నేనే స్వచ్ఛందాసియోను వాసి సర్వాధికారే కస్తూరి పురాసి స్వచ్ఛంద సియోను వాసి సర్వాధికారి కస్తూరి పురాసి వర్తమాన భూత భవిష్యత్కాలవాసి వర్తమాన భూత భవిష్యత్కాలవాసి అల్ఫా ఒమేగా తానే అద్యంతము మన యేసే అద్యంతము మన యేసే స్వచ్ఛంద సియోను వాసి సర్వాధికారి కస్తూరి పురాసి గ్రంథ వాగ్దానములన్నీ నావే ప్రతి అధ్యాయము వరుస వచనము తన దివ్య ప్రేమ వాగ్దానములు గ్రంథ వాగ్దానములన్నీ నావే గ్రంథ వాగ్దానములన్నీ నావే ప్రతి అధ్యాయము వరుస వచనము తన దివ్య ప్రేమ వాగ్దానములు గ్రంథ వాగ్దానములన్నీ నావి. ప్రార్థన చేయటకు సమాజంగా కలిసి మనం వచ్చినాము. ప్రార్థన అన్నది శ్రమలో అవసరమైంటుంది. ఏదైనా తోటలో ప్రార్థన లేదు, ఎందుకనగా అన్ని సౌఖ్యాలు అక్కడ ఉన్నాయి. ఆల్ ప్లెజర్స్, ఈడెన్ మీన్స్ ప్లెజర్స్, ఆల్ ప్లెజర్స్, రమ్యమైనది. అక్కడ అన్ని సుఖములు ఉన్నవి, అక్కడ నీరున్నది, అక్కడ ఆహారం ఉన్నది, పలు విధమైన పండ్లు, ఆహార పండ్లు ఉన్నాయి. అక్కడ ఆదామవలకి మంచి వాతావరణం, చల్లని గాలి, శరీరానికి అతిగా చలి లేదు, అతిగా వేడి లేదు. తన శరీరానికి ఎట్లా ఉంటే బాగుంటుందో సమస్తమును దేవుడు చక్కగా చేస్తున్నాడు, అన్నీ మంచిగా చేస్తున్నాడు. ఆదామావలు ఆ తోటలో ఉండి మరి ఏది తినాలని ఆశ కలుగుతుందో వాసన వస్తుంది, ఆ పండు వాసన. ఈ పండు తినాలా అని ఆ యొక్క ఆశ ఇస్తాడు. మరి అట్లాగన తనకి ఏది కావాలో, ఏది ఇష్టపడుతున్నాడో అక్కడ అన్నీ పడ్డాయి. కాబట్టి వారు అక్కడ ప్రార్థన చేయలేదు. ఎందుకు ప్రార్థన చేయాలా? ప్రార్థన ఎందుకు చేయాలి? అక్కడ అన్నీ ఉన్నాయి కాబట్టి దేవుని ఏం చేయాలి? వాళ్ళు స్తుతించాలా. ప్రార్థన చేయవసరం లేదు అక్కడ. ఒకటి ఆయనకు వాళ్ళకి ఇష్టమైన పండు తీసుకున్నారు, ఆ వాసన బాగా అనిపించింది, తినాలనిపించింది. మరి ఆ పండు తీసుకుని, ప్రభా
ఈ గొప్ప మంచి సువాసన కలిగిన మంచి ఆహార ఫలాన్ని నా చేతికి ఇచ్చావు. మరి నిరభ్యంతరంగా ఇవన్నీ తినొచ్చు అని చెప్పావు. కాబట్టి ప్రభా, మీరు ఇచ్చిన ఈ ఆహారం కోరుకున్నారు. మరి మంచి గాలి, మంచి వాతావరణం, మంచి సువాసనలు, మంచి నీళ్లు, వారికి ఆకలి దప్పులు లేవన్నమాట. రాబోయే మహిమలో కూడా ప్రార్థన ఉండదు. అక్కడ ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. దేవుడే నూతన సృష్టిలో మనకి అన్ని సౌఖ్యములు ఇచ్చాడు. అక్కడ ఆకలి దప్పులు ఉండవు, ఏదైనా తోటలో ఉన్నట్టుగా. అంటే తినుట తాగుట లేదా ఉన్నది. అలాగే పరలోకంలో కూడా తినుట త్రాగుట కూడా ఉన్నది. సండే స్కూల్ పిల్లలు ఒక పాట పాడుతూ ఉంటారు. ఆకలి లేదు, దప్పిక లేదు, నాకే యేసు కట్టెను సుందరమగు. వచ్చా నీకు? పడు పడు పడు. కన్నీరు యుగముల కానందం అది అక్కడ ఏం ఆహారం అంటే చెప్పండి. ఆకలి లేదు, దాహం లేదు, తిని తాగుట ఉండదా? తిని తాగుట లేదా అక్కడ? జీవవృక్ష ఫలములు తిననిస్తా. ఆ జీవజలాలు ఉచితంగా తాగొచ్చు. మరి అక్కడ తిని తాగట్లేదా? ఉన్నది. కానీ ఇక్కడ ఏదైనా తోటలో తిని తాగటం ఉన్నది. అయితే ఆకలి లేదు, దప్పిక లేదు. ఇప్పుడు నాకు ఆకలి లేదు, నాకు దాహం కూడా అవట్లే. ఎందుకని? నేను రాకమునిపే అక్కడ నీళ్ళు ఇచ్చారు, నీళ్ళు తాగాను. నాకు దప్పిక కాకమునిపే నీళ్ళు ఇచ్చారు. నాకు ఆకలి కాకమునిపే రెడీగా మళ్ళీ ఆహారం సిద్ధపరుస్తారు టైంకి. అది చూసినప్పుడు నాకు తినాలనిపిస్తుంది, అప్పుడు నేను తింటాను. ఆ నీళ్ళు ఇచ్చినప్పుడు త్రాగాలనిపిస్తుంది, త్రాగుతున్నాను. కాబట్టి నాకు ఆకలి లేదు, దప్పిక లేదు. ఎందుకనగా దేవుడు సమృద్ధిచ్చాడు. అదే నీళ్లు లేవనుకో, హాగరు మరి అబ్రహాం ఇంట్లోంచి నీళ్లు బుడ్డితో పంపివేయబడింది. నీళ్లు కొంచెం ఆహారం. అరణ్యంలోకి వెళ్ళాక నీళ్ళు అయిపోయినాయి. అప్పుడు హాగరు ఏం చేసింది? ఆ పిల్లవాడు నీళ్ళు అడుగుతున్నాడు, మా నీళ్ళు అడుగుతా అంటే నీళ్లు లేవు. అప్పుడు ఏం చేసింది హాగరు? చెప్పండి. రాతి వేత దూరం వెళ్ళిపోయింది కదా, ఇంటి వేత దూరం, ఆ రాతి వేత దూరం వెళ్ళిపోయి ఎంత దూరం వెళ్ళిపోయింది ఆవిడ చూడండి. అది కాణంలో అరణ్యంలో ఇటు తిరుగుతోంది నీళ్ళు అయిపోయాక. ఒక చోట పిల్లాడిని పడేసి, మరేం చిన్నవాడేం కాదు, అలాంటి విధేయత కలిగిన వాడు, చిన్నవాని వలే. అప్పటికి వాని వయసు ఇస్సాకు పుట్టేటప్పటికే వాని వయసు 13 years వరకు ఉన్నది. 86 అబ్రహాంకి 86 సంవత్సరానికి పుట్టాడు. ఇస్సాకు పుట్టినప్పుడు 100 ఏళ్ళు. అప్పుడు ఇస్మాయిల్ వయసు ఎంత? 14 దాదాపుగా. తర్వాత పిల్లోడు పాలు మానిపించేసరికి మ్యాక్సిమం 5 years. అప్పుడు ఎన్ని సంవత్సరాలు? 19 or 17 అంత వయసు. 3 years అనుకో పాలు మానిపించే వయసు, లేక 5 years.
అంటే 17 నుంచి 19 ఏళ్ళు వయసు. అప్పుడు చిన్నోడా అని మోసుకెళ్ళగలదా? ఆ? అప్పుడు మోసుకెళ్ళేంత కాదు, కానీ చిన్నవాడని రాయబడింది ఇక్కడ. నిజమే, చిన్నవాడు పెరిగి పెద్దవాడు అయిపోయాడు. మరి యేసుప్రభు అలా కాదు, జగదుత్పత్తి మొదలుకొని గొర్రెపిల్లే. ఆయన వధింపబడినట్టున్న గొర్రెపిల్ల, గొర్రెపిల్ల యొక్క పట్టణం, గొర్రెపిల్ల యొక్క రాజ్యము. సో మరి ఆయన గొర్రెపిల్లే. అయితే ఈ చిన్నవాడు గురించి ఏం చేసింది? 16 వచనం, 21 అధ్యాయం 16 జెనసిస్. ఈ పిల్లవాని చావు నేను చూడలేను అనుకొని వింటి వేత దూరం ఎలుగెత్తి ఏడ్చాను. సో ఆమె ఏడ్చి దేవునికి మొరపెడతా ఉంది. చిన్నవాడు కూడా మరి అమ్మని అడిగాడు, కానీ అమ్మ ఇవ్వలేకపోయింది. ఆ చిన్నవాడు ఏం చేశాడు? 17 వచనం, ఎక్కడ విన్నాడు? చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరం వినెను. సో చిన్నవాడి యొక్క మొర విన్నాడు. ఎక్కడైతే నీళ్లు లేవని వదిలేసింది వాళ్ళమ్మ, అక్కడ మొరపెట్టాడు. అమ్మా అమ్మా నీళ్లు. అమ్మ ఇవ్వలేకపోయింది. మరి నా తండ్రి ఆయన అబ్రహాం దేవా, మరి ఏల్ షద్దాయ్ నీళ్ళు ఈ ప్రభా అని మొరపెట్టాడు. దేవుడు అతను మొర విన్నాడు. ఎక్కడ విన్నాడు? అక్కడే. వాళ్ళు లేవలేంత డీహైడ్రేషన్ వచ్చేసింది. ఆ హాగర్ వచ్చి వాడిని లేవనెత్తింది. అక్కడే నీళ్లు ఉన్నాయి. సో మొరపెట్టిన కాటనే ఉన్నాయి. ఎక్కడైతే ప్రార్థిస్తాం అక్కడే ఇవ్వగలదు ఆయన. మరి శ్రమ వచ్చినప్పుడు ప్రార్థన చేయాలి. మరి మనం ఎల్లప్పుడూ కూడా దేవునికి ప్రార్థన చేయవారికి ఉండాలి. ఎందుకంటే మీరు ఎడతెగక ప్రార్థన చేయండి అన్నాడు. అయితే ప్రార్థన చేయాలి. అపోస్తలుడైన పౌలు ఒక సలహా ఇచ్చాడు. ఏమని? ఫిలిప్పీలకు రాసిన పత్రికలో, ఫిలిప్పీలకు 4వ అధ్యాయము 4వ వచనం నుంచి చదువుదాం. మార్చి చదువుదాం. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. దేనిని గురించి చింతపడకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. ప్రార్థన. ప్రభా, ఈ వాక్య భాగాన్ని దీవించమని, కొన్ని తలంపులు మాకిమ్మని యేసు ప్రభువుని వేడుకుంటున్నాం తండ్రి. ఇక్కడ ఎల్లప్పుడూ ప్రభుని బట్టి ప్రభునందు ఆనందించండి. మనం ఎవరిలో ఉన్నాము? ప్రభునందు ఉన్నాము. ప్రభులో ఉండి సణుకోవద్దు. మీరు ప్రభు అయిన యేసుక్రీస్తులో ఉన్నారు. ఎవడైనా క్రీస్తునందున్న వాడైతే క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. మీరు ప్రభులో ఉన్నారు. కాబట్టి భయం ఎందుకు? మీరు ప్రభునందు ఉన్నారు. చూడండి, దావీదు గురించి అబిగైల్ ఉంటుంది, నా ఏలిన వాని యొక్క ప్రాణము లేక జీవము యెహోవా జీవపు మూటలో భద్రపరచబడింది. శత్రువులు ఉన్నారు చంపేయటానికి, కానీ అతని ప్రాణం ఎందులో ఉంది? యెహోవా జీవపు మూటలో కట్టేశాడు.
మీరు మీ జీవము ఎక్కడున్నది ఇప్పుడు? క్రీస్తునందు, దేవుని యందు. అక్కడ వివరం చెప్పండి. మీ జీవం ఎక్కడుంది? ఎఫ్ఎస్సిలో, కొలస్సిలో చదవండి ఆ మాట. కొలస్సి 3వ అధ్యాయము 3వ వచనం. మీ జీవము క్రీస్తుతో కూడా. ఎక్కడుంది మీ జీవం? క్రీస్తుతో కూడా. మరి ఎంత భద్రంగా ఉంది, ఎంత సెక్యూర్డ్గా ఉన్నారు మీరు. మరి తండ్రి నాకు అనుగ్రహించిన వాటిలో ఎవడును అపహరింపలేడు. మరి మనల్ని ఎవడు తీసేసుకోలేడు. దేవుడు మరి క్రీస్తునందు మనల్ని ప్రేమించాడు. దేవుని ప్రేమ నుండి, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడు ఎవడు. అది మరణమైనా, జీవమైనా, ఉన్నవైనా, రాబోయినా, దూతలైనా, అధికారులైనా, శ్రమ అయినా, బాధ అయినా, హింస అయినా, కరువైనా, ఏదైనా సరే క్రీస్తు ప్రేమ నుండి మనమే మర్చిపోతాం. కానీ ప్రభు వదలదు మనల్ని. ఆయన అంతగా మనల్ని ప్రేమించాడు. సో కాబట్టి మీరు క్రీస్తునందున్నారు, ప్రభునందున్నారు, ఎందుకు సంతోషించట్లేదు? మరి ప్రభు వచ్చినప్పుడు మీరు ఆయనతో ఉంటారు, ఆయనతో ప్రత్యక్షపరచబడతారు. ప్రభునందున్న వారికి ఎంత ధన్యత. మరి మన జీవము క్రీస్తులో ఉన్నది. కాబట్టి మీరు ప్రభునందు ఏం చేయమన్నాడు? ఆనందించడి. మరలా చెప్పుదును, ఆనందించడి. మరి అయితే ఆనందించే టైంలో ఇప్పుడు 5వ వచనంలో ఏమన్నాడు? మీ సహనమును సకల జనులకు. సహనము చికాకు కాదు, కలవరపడద్దు. మీరు సహనంగా ఉండండి. చూడండి, ఇందాక చెప్పాను, హాగరు, ఇష్మాయిల్ వెళ్ళిపోయి దేని స్థితిలో వెళ్ళేటప్పుడు కోపంగానే వెళ్ళి ఉండొచ్చు. నా గురించి ఎవరో చెప్పేశారు, ఆ ముసలిది ఎలా చేసింది, ఆయన కూడా ముసలోడు కూడా నన్ను ఇలా తరిమేశాడు, లేకపోతే నా గురించి పలానా వాళ్ళు చెప్పేశారు, ఆ దాసియో ఈ దాసియో చెప్పేసింది, అలాగే ఇలా చెప్పి బాధపడుతూనే వెళ్ళి ఉంటారు. నో డౌట్ అలాగే వెళ్ళి ఉంటారు. మరి అయితే శపించేసి ఆమె వెళ్ళిపోలే. మీ బతుకులు ఎలాగైపోవాలా అలాగైపోవాలని శపించిపోలేదు ఆవిడ. ఆమె హాగరు, ఆమె కూడా భక్తి పరురాలే. ఎప్పుడో దాసి బుద్ధి వచ్చి గర్వం వచ్చి అలా ప్రవర్తించింది. కానీ ఆమె కూడా అబ్రహాం వెంట భక్తి, శరీర గుణాలు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. అయితే మరి ఆమె సణుక్కుని గొణుక్కుని శపించిపోలే. అందుకే దేవుడు మరి వాళ్ళు మొర విన్నాడు. కాబట్టి మీ సహనమును సకల జనులకు తెలియపన్నాడు. సహనం అంటే ఇసికించేటప్పుడు, ఎవరైనా మనల్ని నిందించేటప్పుడు ప్రతిగా దూషించవద్దు, ప్రతిగా మరి హాని చేయవద్దు, కీడుకు ప్రతి కీడు చేయవద్దు. మరి మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థించంటే ఆడికి అది అయిపోవాలి ఇది అయిపోవాలి తెలిసి రావాలా అని కాదు. వాడు మారు మనసు కొరకు ప్రార్థన చేయాలి, వాళ్ళు దీవించబడేటట్టుగా ప్రార్థించాలి హృదయపూర్వకంగా. మనల్ని బాధించే వాళ్ళని, మనల్ని హింసించే వారిని, మన అపార్థం చేసుకునే వారిని, వారి కొరకు మనం ప్రార్థించేవాళ్ళని. తర్వాత ఎప్పుడైతే సహనం కలిగి ఉంటావో అక్కడ ప్రభు సమీపంగా ఉన్నాడు. చూడండి, ఆ పిల్లవాని మొర విన్నాడు, అక్కడనే నీళ్లు కూడా ఇచ్చాడు దేవుడు. కాబట్టి ప్రభు అక్కడనే సమీపంగా ఉంటాడు. మనం ఎప్పుడైతే సహనంగా ఉండి మొరపెట్టామో అప్పుడే ప్రభు దగ్గర ఉంటాడు. ఇప్పుడు ఏం చేయాలి? 6వ వచనంలో దేనిని గురించి చింతపడకుడి,
సో మన విన్నపాలు ఎట్లా చేయాలా? ఎలా చేయాలంట? కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు ప్రతి విషయంలో ఏదైనా అవసరం ఉన్నాయా? ప్రార్థన విజ్ఞాపనతో మరి దేవునికి మనం చేసుకోవాలి. మనం చేసేటప్పుడు ఏదైతే ప్రభు ద్వారా పొందామో వాటిని ఎరగాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐగుప్తు నుంచి వచ్చే ఇశ్రాయేలీలు వాళ్ళకి దేవుడు అన్ని సదుపాయాలు ఇచ్చాడు. నిజమే, వాళ్ళ కంగారులో అరణ్యం త్రోవని వెళ్ళాల్సి వచ్చింది. దేవుడు నడిపించాడు అలాగా అరణ్య త్రోవలో. మరి హైవేస్ ఉన్నాయి కదా. ఈజిప్ట్లో ఏదేది ప్రాముఖ్యత? గుర్రాలు, రథాలు ప్రసిద్ధి. అది ప్రతి దేశం వాళ్ళు కొనుక్కెళ్తారు. మరి గుర్రాలు, రథాలు పరిగెట్టాలంటే ట్రైల్ వేస్తారు. మీరు కారు కొనడానికి వెళ్ళి చూడటానికి వెళ్ళారనుకో, ట్రైల్ చేయండి, ఈ కార్ బాగుంటుంది అని ట్రైల్ కార్స్ ఇస్తారు. కొత్త కారు కాదు, ట్రైల్ కార్స్ ఉంటాయి. దాన్ని మనం కొన్ని రోడ్స్ మీద పరిగెత్తిస్తాం. పరిగెత్తించినప్పుడు వాళ్ళు మెత్తని రోడ్లో రన్ చేయండి సార్ అంటారు. తర్వాత కొన్ని గతుకుల రోడ్లో పంపిస్తారు. గతుకుల రోడ్లు ఎట్లా ఉన్నది, మరి స్మూత్ రోడ్స్లో ఎట్లా ఉన్నది, మనకి రైడింగ్ టైం వాళ్ళు ఇస్తారు. సో మరి ఇప్పుడు ఐగుప్తులో రథాలు, గుర్రాలు పరిశీలించేటప్పుడు మరి అంత స్పీడ్లో పరిగెడుతున్నాయో వాళ్ళు చూసుకుంటారు. అలాంటి హైవేస్ ఉన్నాయి, మరి కాలుకి రాయి తగలదు, అలాంటి రోడ్స్ ఉన్నాయి. అయితే దేవుడు ఎందుకు అరణ్య మార్గాన్ని నడిపాడు? అందులో దేవుని తలంపు ఉన్నది. అక్కడ ఐగుప్తులు మళ్ళీ కఠినపరుచుకుని వస్తారు, కానీ రాయి తగిలి పడిపోవటం కాదు, అరణ్య మార్గంలో చిక్కుకుంటా కాదు, సముద్రం ఎదుటి వచ్చింది, వెనకాల శత్రువు పరిగెత్తుకు వస్తున్నాడు, అదే రథాల మీద చంపివేయబట్ట కాదు, కానీ మధ్యలో కంగారు సొనుక్కుంటారు. చంపటానికి తెచ్చావా ఇది? అరే ప్రభా, మరి ఇంత వెండి బంగారాలు మమ్మల్ని ఇచ్చావు, ఇంత ఇలాగ చేసావు మాకు, మరి ఏంటిది? మమ్మల్ని రక్షించి ప్రభా అని అడగాల. సర్లే, కంగారు పడి ఏదో అనేసారు. సముద్రంలో త్రోవ అన్నది. తర్వాత ఏలిం తీసుకొచ్చాడు, లేక మారాకు తీసుకొచ్చాడు. సో చంపేట కాదు. తర్వాత ఆహారానికి మన్నా ఇచ్చాడు, మేఘం పెట్టాడు, చల్లని గాలి, నీడ, మరి బోధ ఇచ్చాడు, ధర్మశాస్త్రం నేర్పాడు. అనేక రోజులు అయ్యాక వాళ్ళు ఆశ వచ్చింది. ఏంటి? మాంసం తినాలని. మాంసం తినాలని ఆశ వచ్చినప్పుడు వాడు ప్రార్థన ఏం చేయాలా? ఏం చేయాలి చెప్పండి? మీరు అందులో ఉన్నారు. ఈజిప్ట్ ప్రవ్వా, మా ఈపులకి దెబ్బలు వాసిపోయి, ఈపులు వాసిపోయేలా కొట్టేవారు, నెత్తి మీద గంపలు మట్టి మోసేవారు. వాళ్ళు ఏమంటారు? ఐగుప్తులో మా కొండ కూరల దగ్గర కూర్చుంటే చేపలు, కీరకాయలు, ఉల్లిపాయలు మాకు జ్ఞాపకానికి వస్తున్నాయి. ఇక్కడ ఏమీ లేదు, ఇక్కడ తింటాకి ఏమీ లేదు, ఈ మన్నాగాక ఈ రోజు తిని వెక్కసం అయిపోయింది మాకు. మాకు చేపలు కావాలి, లేకపోతే మాంసం కావాలి. దేవుడి అరణ్యంలో బల్లను సిద్ధపరచగలడా? ఆహారం ఇవ్వగలడా? సో ఇలాంటి మాటలంటే వాళ్ళు ఎలాంటి మనుషులు అని చెప్పాలా? మర్చిపోయారా ఐగుప్తు దెబ్బలు, మట్టిలో తిరిగి దేవుడు చేసిన మేళ్ళు ఒక్కటైనా గుర్తు చేసుకుని దేవుని స్తుతించారా? దేవుని స్తుతించలేదు, కృతజ్ఞత చెల్లించలేదు. మరి అలా ఉంటే దేవునికి ఏ సంతోషం? అయినను ప్రభు వచ్చుకున్నాడు. ప్రభు అయినను వారిని కౌన్సిల్ చేయటం మానలేదు. ఎటువంటి దీర్ఘశాంతం గల దేవుడు. మరి అటువంటి దేవుని మనం కలిగి ఉన్నాం. మరి మనం ఇంకా అవివేకులుగా ఉండకూడదు, బుద్ధి లేని వాళ్ళుగా ఉండకూడదు, మనం బుద్ధి కలిగిన వారిగా ఉంటాం. సో దేవుడు ఏమేమి మేలు చేస్తున్నాడో మీకు
వాటన్నిటి కొరకు కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞతాపూర్వకంగా మన ప్రార్థనలు దేవునికి తెలియచేయాలి. అప్పుడేమవుతుందంట? సో అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం ఎవరు? యేసు ప్రభువే స్వయంగా. ఎవరు స్వయంగా కాపలా ఉంటాడు? తన దూతని కాపలా పెడతాం కాదు, ఎవరినో కాపలా పెట్టేస్తాం కాదు. మన హృదయంలో తలంపులకి ఎవరు కాపలా? యేసు ప్రభువే స్వయంగా. ఆయన సమాధానం మనకు మరి కావలిగా ఇస్తాడు. కాబట్టి మనము మరి ప్రతి విన్నపాన్ని కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి చెల్లించాలి. ఏదేదో అవసరమో అవన్నిటినీ మన ప్రభుని అడగాల కృతజ్ఞతాపూర్వకంగా. మరి ఇలా కృతజ్ఞత లేకపోవటం చాలా ప్రమాదం. అన్నిటికీ చింతపడుతూ ఇంకా వేదన పడుతూ అది లేదు ఇది లేదు, నాకు అలా జరగలేదు, నాకు ఇలా లేదు అని ఇంకా ఎప్పుడు కూడా సణుక్కుంటూ ఉంటే ప్రభు మన యందు ఆనందించాడు. మన యందు ప్రభు ఆనందించాడే, మన ప్రభునందు మనం ఆనందించాలి. మరి అప్పుడు ఎంత ధన్యులుగా ఉండగలం? మరి లోకము చీకటి గల లోకం. మనం ప్రభు వచ్చేంత వరకు, ఆ శాశ్వతమైన వెలుగులోనికి మనం వెళ్ళేంత వరకు దేవుని వాక్యం మనకు వెలుగుతూ ఉన్నది. మన త్రోవలో మనం నడిచే కొద్ది త్రోవ చూపిస్తూ ఉంటాడు. మరి కొన్నిసార్లు త్రోవ తప్పిపోతాం. అయితే మళ్ళా త్రోవకు వచ్చేంత వరకు ఆ త్రోవలోకి వెళ్ళి, నేను ఒకసారి ఒక ఊరికి సహోదరులు వంకవారిగూడెం దగ్గర ఒక ఊరికి దారి చెప్పారు. మేము ముందు వెళ్తామన్నా మీరు టైంకి 6:30కి వస్తే మీటింగ్కి సరిపోతుంది, అక్కడికి వెళ్ళి మేము అన్నీ సిద్ధపాటు చేస్తాం అని వాళ్ళు 5ంటికి వెళ్ళిపోయారు. 4:30, 5ంటికి. మీరు 6ంటికి బయలుదేరితే మీరు వచ్చేస్తారు అని చెప్పి నన్ను విడిచిపెట్టారు. మీరు పలానా ఊరు వెళ్ళాక అక్కడి నుంచి రైట్ టర్న్ తీసుకున్నాక అక్కడ తిన్నగాట వెళ్తే వచ్చేస్తా అని చెప్పారు. సరే ఆ ఊరు వెళ్ళాను, అంతవరకు బాగానే ఉంది. అక్కడి నుంచి వాళ్ళు చెప్పినట్టుగా రైట్ టర్న్ తీసుకున్నాను, బాగానే వెళ్ళాను. మరి అక్కడి నుంచి ఒక మనిషి లేడు, దారి కనపడుతుంది, వెళ్తున్నాను, చీకటి అయింది. వెళ్తుండగా మరి కొన్ని మధ్యలో త్రోవలు ఉన్నాయి. అరే ఇక్కడి నుంచి ఎటు తిరగాల, ఈ పక్క వెళ్ళాలా ఆ పక్క వెళ్ళాలా, అది అడవి. మరి నాకు డిసైడ్ చేసుకోలేకపోతున్నాను. పోనీ ఎవరినన్నా అడుగుదామంటే ఎవరు లేరు దారిలో. పోనీ జీపీఎస్ పెట్టుకుంటే చక్క చూపించింది, భలే ఉంది. జీపీఎస్ పెట్టి పలానా ఊరు స్వర్ణవారిగూడెం ఏదో పేరు దానికి పెట్టేసరికి చక్కగా చూపించింది. వెంటనే వెళ్ళిపోయాక అక్కడికి వెళ్ళాక రౌండ్ తిరుగుతుంది అది. నన్ను ఏం చేసింది? అది అడవిలో తీసిపోయి వదిలేసింది. ఇప్పుడు తర్వాత ఫోన్ మాట్లాడితే వెళ్తలేదు, ఎవరికి వెళ్తలేదు, నెట్వర్క్ లేదు. డెడ్ ఎండ్లో తీసుకెళ్ళి నన్ను వదిలేసింది. ఇప్పుడు నేను ఏం చేయాలా? మళ్ళీ డెడ్ ఎండ్కి వెళ్ళాక వెనక్కి వచ్చి మరి అక్కడ ఏదో ఊరు కనపడితే ఆ ఊర్లోకి వెళ్ళి పలానా ఊరు వెళ్ళాలి, నేను ఎట్ట వెళ్ళాలా వాళ్ళని అడిగి తెలుసుకుని అప్పుడు వెళ్ళాను. సో మన త్రోవ తప్పిపోతాం. మళ్ళీ ఈ చీకటి గల లోకం ఇది, ఆయన త్రోవలోకి మళ్ళీ రావాలి. ఎంత దూరం వెళ్ళావు అక్కడి నుంచి రైట్ వేలోకి వెళ్ళాలి. కాబట్టి మరి మనం ప్రభు మనల్ని నడిపిస్తాడు. నిజమే, కొన్ని త్రోవలో ముళ్ళు చెట్లు ఉండొచ్చు, మెట్లు ఉండొచ్చు, సముద్రం ఉండొచ్చు, చివరికి వాడెక్కినా కానీ వాడు పగిలిపోయవచ్చు, అయినా దేవుడు నడిపిస్తున్నాడు. కాబట్టి మరి సరిగా మనం ఎరిగి ప్రతి విషయంలో కృతజ్ఞతాపూర్వకంగా మన విన్నపములు
దేవునికి మనం తెలియజేయాలి. మనం అంచె దినాల్లో ఉన్నాం, చీకటి గల లోకంలో ఉన్నాం. మరి మనం ఈ లోకంలోనే ఆగిపోటు కాదు కానీ ముందుకు సాగి వెళ్ళాలి. మరి ఎంతవరకు ప్రభు మనకు సహాయపడుతూ వచ్చాడు. దినాలు చెడ్డగా ఉన్నాయి, దినాలు పోనీయక సద్వినియోగం చేసుకోమని చెప్పినాడు. ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా మరి దేవుని పేరట కార్యాలు చేస్తూ ఉండాలి. చూడు, కొలసి 3వ అధ్యాయంలో 3వ అధ్యాయం 16వ వచనం నుంచి సో దేవుని వాక్యం మనలో నివసించినట్లుగా మనం దేవుని వాక్యానికి చోటు ఇవ్వాలి. మరి మనలో దేవుని వాక్యం నివసించేటట్టుగా ఉంటుందా, లేక వ్యర్థమైన సంగతులతో నింపుకుంటున్నామా? కాబట్టి ప్రభా, నన్ను నా హృదయాన్ని విశాలపరచు. కీర్తనకర్త అంటాడు, నా హృదయాన్ని విశాలపరచు, అప్పుడు నీ ఆజ్ఞల మార్గం నేను నడుస్తా, పరిగెడతా. సో మనం పరిగెట్టాలంటే బరువులు ఆయా భారాలతో ఉంటున్నాం, ఆయా చింతలు, సులువుగా చిక్కులు పెట్టే పాపములు, మరి ఆయా చింతలు, ఈ బరువులతో పరిగెట్టగలరా? క్రీస్తులో ఉండి బరువులు ఎంత పెట్టుకోవాలా? సామెల్ గారు, నెడదోల సామెల్ గారు ఒక మాట చెప్తూ ఉండేవాడు. అంటే అప్పుడప్పుడు చెప్తున్న మాటలో, మరి ప్రభుపై నీ భారం వేయము అనే మాటలు చెప్పటానికి అప్పుడు రైతువారి బస్సులు ఉండే అంట. పూర్వకాలం ఆర్టీసీ బస్సులు లేవు. అది జరిగిన సంఘటనే. మరి ఆ ఊర్లో బస్సు కోసం అనేకులు కనిపెడుతూ ఉన్నారు. బస్సు వచ్చింది, కొద్దిమంది రైతులు వీళ్ళు అందరూ ఎక్కారు. ఓ ముసలమ్మ గారు కూరగాయలు అమ్ముకుంటాకై ఆ బుట్ట నిండా వంకాయలు, బీరకాయలు, అలా కూరగాయలు అన్నీ పెట్టుకుని సంతకి వెళ్తుంటే అప్పుడు ఆమె బస్ ఎక్కి ఆ టైర్ మీద కూర్చుందంట. కూర్చుని ఆమె తల మీద ఆ బుట్ట పెట్టుకుని ఉంది. అప్పుడు రోడ్లు సరిగా లేక గతుకుల్లో వెళ్తా ఉంటే అలా గట్టిగా పట్టుకుని బుట్ట పట్టుకుని ఊగుతూ ఉందంట. ఆ సైడ్ కూర్చున్న వాళ్ళు అమ్మా, నీ బుట్ట టైర్ మీద ఎట్టేసుకో. పర్లేదండి, గమ్మున వెళ్ళిపోద్ది బస్సు గమ్మున వెళ్ళిపోద్ది. పర్లేదండి బస్సు కింద బరువు అయిపోవాలా? సో మరి ఆ బుట్ట ఆవిడ అనుకుని ఉండొచ్చు, లగేజ్ వేస్తాడేమో ఈడని, బుట్టకి లగేజ్ కడతాడేమో అనుకున్నారేమో. మొత్తం మీద ఆ బరువు బస్సు మీద పెడతలే. అమ్మా, నీ బరువు, నీ బుట్ట బరువు బస్సు మోస్తుంది, పెట్టు అక్కడ అని గట్టిగా గదిని పెట్టించారంట. అది సామెలని చెప్పిన మాట. నిజమే కదా. మన క్రీస్తులో ఉండి మన భారము ప్రభు పేయకుండా మనమే మోసుకుంటా ఉంటే ఎట్లా? ప్రతి భారమును విడిచిపెట్టి కొన్ని బరువులు కూడా మనం వదిలించుకోవాలా. మరి ఆ మేఘం వలె, ఎంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె ఉన్నారట. వాళ్ళు బరువుగా లేరు, చింతలు లేవు, లోక చింతలు. బరువులతో రావటం కాదు. ఏ బరువులు ఉండాలి? ఐగుప్తు నుంచి వచ్చేటప్పుడు ఇజ్రాయేలీల్లో బరువులు ఉన్నాయి. వాళ్ళ నిండా బరువులే, బంగారం, వెలగల రాళ్ళు, గొప్ప ఆస్తితో వాళ్ళని కొల్ల సొమ్ము తీసుకుని వస్తున్నారు. అన్నీ బరువులే. బరువులు ఉన్నా కానీ బలం ఇచ్చాడు దేవుడు. అవి బరువుగా అనిపించలేదు. ఆ మహిమాభారాలుగా, స్పిరిచువల్గా మహిమాభారములతో మనం వెళ్ళాలి. ఆత్మీయమైన బరువులు కలిగి ఉండాలి. విలువైన వాటితో మనం వెళ్ళాలి. అది బరువు కాదు. ఇజ్రాయేలీలు వెళ్ళినట్టుగా మనం కూడా
మరి బరువు అనిపించదు. అది విలువైనది. కాబట్టి సంతోషంతో విమోచన గానములతో వారు త్వరపడుచు సాగి వెళ్ళారు. కొండలైనా, మెట్లైనా, రాళ్ళైనా, గుట్టలైనా, సముద్రమైనా వారు అందులో పడి వారు వెళ్ళగలిగారు. అలాగే మనం కూడా మరి ఆత్మీయమైన బరువు, అంతేకాని లౌకికమైన దురాశలు, ధనాపేక్ష, ఏం తినాలి, ఏం తాగాలి, నా బతికేలాగో, వీటి గురించి చింతలు కాదు. మీ భారం అంతా ఆయన మీద వేయండి, ఆయన మిమ్మల్ని ఆదుకుంటాడు. దేవుని వాక్యం మీలో నివసింపనేయండి, హృదయాన్ని ఖాళీ చేయండి. ఏ భారములు, ఏ చింతలు ఉన్నాయో అవన్నీ తీసేస్తే దేవుని వాక్యానికి స్థలం దొరుకుతుంది. ఇప్పటికే నా ఫోన్లో అనేక విషయాలు చెప్తాడు. నీలో ఇంకా డేటా లేదు, డేటా దాచుకుంటాకి నీ ఫోన్ అంతా నిండిపోయింది అంటది. కొన్నిసార్లు ఈమెయిల్స్ రావు, మెసేజెస్ రావు. నీకు ఫోన్ చేస్తున్నాము, నీకు మెయిల్ పెట్టాము, అది పెట్టాము, ఇది పెట్టాము, నాకు కనపడలేదు, ఏం లేదంట. ఏం రావు. ఎందుకు రావు? నిండిపోయింది, ఫోటోలతో నిండిపోయినాయి, లేకపోతే వాట్సాప్లో ఆల్రెడీ పెట్టిన ఫొటోస్ అన్నీ ఫుల్ నిండిపోయినాయి. అప్పుడు మెసేజ్లు కూడా రావు. అప్పుడు నీకు మెసేజ్ పెట్టాను కదా, అది పెట్టాను కదా, ఇది పెట్టాను కదా, నాకు రాలేదే అంటాను. అప్పుడు అబ్బో తిరగా చూసి మీ నిండిపోయింది అంతాను. వ్యర్థమైన ఫోటోలు అన్నీ తీసేయండి, వ్యర్థమైన వాట్సాప్లో ఉన్న ఫొటోస్ అన్నీ తీసేయండి. చూస్తే నో జీబీలు, 14 GB 15 GB అది అంతా నిండిపోయింది. అది ఎప్పుడైతే కాల్ చేశానో టప్ అన్నీ వచ్చేస్తున్నాయి, కొత్తవి అన్నీ. సో అప్పుడు ఫోన్లో డేటా లేకపోతే చక్కగా స్పీడ్గా పనిచేస్తుంది. అలాగే హృదయంలో అనేక భారాలు, బరువులతో నింపేసుకుని పరిగెట్టండి రా అంటే ఏం పరిగెడతారు? ర్యామ్ ఉండదు, స్లోగా అయిపోతుంది. కాబట్టి ముందున్న వాటి కొరకు వేగిరపడాలి. కాబట్టి హృదయాన్ని, ప్రభా నా హృదయాన్ని పరీక్షించు, నా హృదయాన్ని విశాలపరచు. దావీదు కోరుకుంటాడు, నా హృదయాన్ని విశాలపరచు, నీ వాక్యం నాలో సమృద్ధిగా నివసింపచేయుటకై మరి నన్ను ఖాళీ చేయి, నా మనస్సాక్షిని ఖాళీ చేయి, శుద్ధీకరించు. అప్పుడు అంతేకాదు 17వ వచనంలో సో ఏం చేసినా కానీ ఏం చేయాలా? యేసుక్రీస్తు ప్రభు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు, అప్పుడే పని చేయండి. ఆ విధంగా మీరు సక్సెస్ఫుల్గా ఉండగలరు అన్నిట్లో. కాబట్టి ఆ రీతిగా మరి ప్రభు సహాయం కోరుకోండి. సంఘముగా ఇంతవరకు మనకి ప్రభు సహాయపడుతూ వచ్చాడు. మరి ఇంకా భవిష్యత్తు అంతటి కొరకే, పరిసర అంతటి కొరకే ప్రార్థన చేయండి. మరి దేవుని ఉద్దేశం మరి సంఘముగా మనం ఆత్మీయమైన విషయాల్లో మరి ఎంతో చక్కగా స్థిరపడాలని, ఫలించాలని ప్రభు కోరుతున్నాడు. మీ జీవితాల ద్వారా అనేకులు ప్రభు తట్టు తిరగాలని ప్రభు కోరుతున్నాడు. అలాగనే మన మధ్యకి ఆయా ప్రదేశాల నుండి మరి ఆరాధన కొరకు ఎంతో ఆసక్తితో వచ్చిన వారిని మీరు గమనిస్తున్నారా? వారి తిండి కోసం రావట్లే, భౌతికమైన ఆహారం కొరకు రావట్లే. దేని కొరకు వస్తున్నారు? అపార్థం చేసుకోవద్దు. దేని కొరకు వస్తున్నారు? జొన్నల గదిలో ఉన్న సంఘము మరి ఆత్మీయమైనది. కొంచెం మెట్టు ముందు వస్తున్నాను, ఇలాగ ఎక్కడా లేదు అని వాళ్ళు అనుకుంటున్నారు. నాకు వినపడిన మాట ప్రకారం మరి జొన్నల గదిలో ఉన్న సంఘము ఆసక్తి గల సంఘం. వాళ్ళు మరి ప్రేమ గలవారు.
అక్కడ దేవుని వాక్యం మనకు సమృద్ధిగా దొరుకుతుంది. అది వాళ్ళు చెప్పుకుంటున్న మాటలు. ఉం? ఈ సాక్ష్యం అనేక స్థలాల్లో వినపడుతుంది, మీకు తెలియట్లేదు. అక్కడ మనం బిగినింగ్ డేస్లో ఎటువంటి సమృద్ధిగా దేవుని వాక్యం ఇవ్వబడేదో, ఎట్టి రీతిగా ఏ నమూనాలో పెద్దలు మనకు నేర్పించారో ఆ క్రమంలోనే అక్కడే దొరుకుతుంది, ఇంకెక్కడ దొరకదు. నేను అతిశయపూర్వకంగా చెప్పట్లేదు, భయపడుతూ చెప్తాను ఈ మాట. వాళ్ళు వచ్చి వేరే వాళ్ళు విని ఇక్కడ కూడా అలాగే ఉందంటే మీరందరూ మనం అందరం సిగ్గుపడాలా. కాబట్టి మరి అనేక స్థలాల నుంచి దేవుని పిల్లలు ఆసక్తిగా వస్తున్నారు. కొంతమంది మానుకుంటారు, అలా లేదులే, అంత సీన్ లేదులే అని. కానీ ఒకటి మనం కోరుకోవాలి, నమూనాను అనుసరించిపోవటకు జాగ్రత్త పడాలి. నవీన పద్ధతులు లేక లౌకికమైనవి మన ఎదురు ఉండకూడదు. కాబట్టి ఆ విషయమై ప్రభు మనల్ని శుద్ధి చేసి ప్రభు హృదయానుసారులుగా దైవ నమూనాకి తప్పుకోకుండా మనం కొనసాగినట్లుగా ప్రార్థించండి. తర్వాత మరి బొండాడి నుంచి అంత దూరం నుంచి మీరు చూస్తున్నారు లేదో, గమనిస్తున్నారు లేదో, మనం కరోనా టైమ్స్లో ఒక్కొక్కసారి అకాలమున గ్యాదర్ అయ్యేవాళ్ళం. అకాలమున అంటే ఒక్కొక్కసారి 11:30 రాత్రి, ఒక్కొక్కసారి రాత్రి 3 గంటలకు, ఒక్కొక్కసారి రాత్రి 4 గంటలకు, అంటే వేకుజామున బిఫోర్ 6కి ఆర్ బిఫోర్ 6:30కి క్లోజ్ చేసుకునేలాగా. మరి ఆ కాలమున బొండాడి నుంచి మరి ఆ కుటుంబము, జాన్ బాబు కుటుంబము, ఆ పిల్లలు, 2 పిల్లలు, ఆ పిల్ల, మరి నేను ఇక్కడ 3 గంటలకు అని చెప్పినప్పుడు యోహాన్ అంకులు, బాబురా అంకులు, బాబ్జీ వీళ్ళు ప్రేయర్కి ముందు వచ్చేవారు. ఆ సమయాల్లో మరి శ్యామ్ కూడా ఉన్నట్టు ఉన్నాడు. అప్పుడు ఆ సమయాల్లో 3 గంటలకి అని చెప్పినప్పుడు బాబురా అంకులు వీళ్ళందరూ దాదాపుగా ఒక్కొక్కసారి 1 గంటకు వచ్చి కూర్చునేవారు. మీరు ఎంతకు వచ్చారు ముందే అని అడిగేవాడిని. లేదు 3 గంటలు అని చెప్పాం కదా, మీరు అప్పుడెందుకు ½ అన్ అవర్ ముందు వస్తే చాలు అని చెప్పేవాడిని. అయినప్పటికీ 1 అవర్ బిఫోర్ వచ్చేవారు. ఓకే, అది వారి దేవుని సన్నిధికి ఆతురత. అయితే అదే సమయానికి బొండాడి నుంచి ఆ 4 అక్కడ వచ్చి కూర్చునేవారు. 3 గంటలకు ఆరాధన అంటే 2 గంటలకు వచ్చి కూర్చునేవారు. కొన్నిసార్లు రాత్రే 10ంటికి వచ్చి ఇక్కడ పడుకుంటాం మేము అనేవారు. సో ఎందుకు అంత కష్టం? నేను అడిగేవాడిని, పోలీసు వాళ్ళు మిమ్మల్ని ఆపలేదా, మీరు ఎలాగ రాగలిగారు అని అడిగితే, అన్న వాళ్ళందరూ అక్కడ కాపలా ఉన్నారు, వాళ్ళు ఎదురునే వచ్చేసాం, ఎవరు ఆపలేదు మమ్మల్ని. సో వారి ఆసక్తి, ఆ విధమైన సహాయం దేవుడిచ్చాడు, వారు రాగలిగేవారు. మరి అటువంటి కుటుంబంలో ఎందుకు శ్రమ వచ్చి పడింది? ఆ పిల్లకి ఎందుకు బాగలేదు? ఎందుకు శ్రమ వచ్చి పడింది? నా తలంపు వచ్చేది, ప్రభా ఇంత ఆసక్తితో వీళ్ళు వస్తున్నారు, మరి వారి ఇంట వల్ల కలిగి ఉండుట నీ తలంపేనా, నీ చిత్తమేనా? ఎందుకంటే అంత దూరాల నుంచి వాళ్ళు వస్తున్నారు, అక్కడ ఇంకా చిరుగు పొరుగులు ఉన్నారు, వాళ్ళు కూడా కలిసి వస్తారు ఆరాధనకి, అది నీ చిత్తమేనా అని ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. నాకు ప్రభు సమాధానం ఇట్లేదు. నేను ఫోర్స్ఫుల్గా అక్కడ నేను వెళ్ళి పని చేయలేను. వాళ్ళు ఎప్పుడైనా ఆహ్వానించి పలానా మీటింగ్ కావాలి, అది కావాలి అని అడిగినప్పుడే తప్ప నా అంతటి నేను ఏ మీటింగ్ వారి దగ్గర పెట్టలేదు. అయితే ప్రభు మరలా జ్ఞాపకం చేస్తున్నాడు, వై డోంట్ యు స్టార్ట్ దేర్? అక్కడ ఆ ఆసక్తి కలిగిన ప్రజలకి మరి దేవుని వాక్యాన్ని తీసుకుని పోవటం మంచిది అని
వారిని బట్టి ఆ చుట్టూ ఉన్న వాళ్ళు ప్రభులోకి వస్తారు. అక్కడే ఇంకొక చర్చ్ వాళ్ళు అలా ఉన్నది, ఎందుకు నేను ఫోర్స్ఫుల్గా అక్కడ పోవాలా అని అనిపిస్తుంది ఒకవైపు. నాకు ఆశపడినప్పుడేమో ప్రభు నాకు సమాధానం ఇవ్వలేదు. కాబట్టి మరి దేవుని వాక్యం అక్కడ కూడా మరి కలిగి ఉండుటకై దేవుని చిత్తమైతే వారింటి కూడా ఒక గృహ కూడిక తర్వాత ఆరాధన కలిగి ఉండటానికి దేవుని చిత్తమైతే, అది మన ఇష్టం కాదు, మన సొంత తలంపులు కాదు. అయితే ప్రభు చిత్తమైతే మరి ప్రభు ఇచ్చిన ఆ భారం, ఆ తలంపు అది ప్రభు నుండి వచ్చినదా లేదో స్పష్టంగా ఎరిగినట్టు మరి ప్రార్థన చేయండి. మరి దేవుని వాక్యం వ్యాపించాల్సినది. ఇంకా రాను రాను మరి చీకటిలోనికి వస్తున్నాం, మరి భ్రష్టత్వంలోనికి వస్తున్నాం. ఎవరైతే ఏర్పాట్లో ఉన్నారో వారందరూ త్వరగా రావాల్సి ఉన్నారు. వారిని ప్రభులోనికి నడిపించాల్సిన బాధ్యత సంఘానికి ఉన్నది. కాబట్టి బొండాడు కొరకు ప్రార్థన చేయండి. అక్కడ ఆ బిడ్డ చాలా బాగలేదు, మరి ఆ విషయం కూడా మరి ప్రార్థన చేయండి. ప్రభు నామం మహింపరచబడాలా. మరి ఆ ఆసక్తిని బట్టి అనేకులు అక్కడ రక్షణలోనికి వచ్చినట్లుగా ప్రార్థన చేయండి. మీ మట్టుకు మీరు కూడా మీ హృదయాన్ని ఖాళీ చేసుకోండి. మరి ప్రభు వాక్యం మీలో నివసించినట్లు, ప్రభునందు పరిగెత్తినట్లు చింత విచారములన్నీ ప్రక్కన పడేయండి, ప్రభుపై వేయండి, ప్రభు భారాన్ని తీసుకోండి, దేవుని వాక్యం వ్యాపించినట్లుగా ప్రార్థన చేయండి. చూడండి అపోస్తలులు ఏం చెప్పాడు, ఒకసారి చదవండి. అపోస్తల కార్యములు, అది కాదు, అపోస్తలుడైన పౌలు 4వ అధ్యాయంలో కొలసీలో, ఎఫెసీలో కూడా అలాగే చెప్పాడు. 2వ 4:2 బంధకములలో ఉంచబట్ట కారణమైన క్రీస్తు మర్మమును గురించి మా కొరకు. సో ఇంకా సో వాక్యం చెప్పుటకు అనుకూలమైన సమయం దేవుడు దయచేయాలని ఎలా బోధించాలంట? ఇంగ్లీష్ చదువు 4వ వచనం. ought to speak అంటే ఇక్కడ తెలుగులో ఉన్నట్టుగానే బోధింపవలసిన విధం. ought to speak. ఇష్టం వచ్చినట్టు కాదు, ఎట్లా మనం చేయాలో, ఏ విధంగా బోధించాలో ఆ విధంగా బోధించాలి. అంతేకాని ఇష్టం వచ్చినట్టు బోధలు కాదు. పాడవలసినట్టుగా పాడాలి, వాయించవలసినట్టుగా వాయించాలి. ఇష్టం వచ్చినట్టుగా వాయించడం కాదు, సంఘములో ఇష్టం వచ్చినట్టుగా పాడటం కాదు. దెర్ ఇస్ ఎ వే, దెర్ ఇస్ ought to sing. ఎట్లా పాడాలో అట్లా పాడాలి, ఎట్లా వాయించాలో అట్లా వాయించాలి, ఎట్లా బోధించాలో అట్లా బోధించాలి. సో నువ్వు ఇలాగ నమూనా గురించి మోషేకు దేవుడు చెప్పాడు, కొండ మీద చూపబడిన మాదిరి చొప్పున చేయుటకు జాగ్రత్త పడు. అంటే చేయవలసిన విధం అది. మోషే ఐక్య జ్ఞానాన్ని బట్టి నేర్చుకున్న దాన్ని బట్టి కొంచెం పొడుగుంది చూడండి, మన అన్నిటికీ కాంప్రమైజ్ అయిపోతాం. ఈ రంగు ఉండాలా, దీనిని పోలి ఇంకొకటి ఉండాలి అనుకో, అప్పుడు ఏం చేస్తాం మనం? పోన్లే అది ఒంటరిగా పెట్టుకుందాం, ఇది ఇంకోటి పెట్టుకుంటాం. సో అక్కడ ఏ రంగు ఉండాలో ఆ రంగే ఉండాలి, ఏ కొలతలు ఉండాలో కొంచెం ఎక్కువైంది పర్వాలేదులే, 25కి పర్వాలేదు,
అరకి అడ్డు లేదంట. అరడుగు తేడా వచ్చినా పర్లేదు, అరడుగు. అరకి అడ్డు లేదంట, 25కి పర్వాలేదు. సో అడ్జస్ట్మెంట్. అట్లా కాదు, నమూనాకి నమూనాయే, ఆ నమూనా ప్రకారం చేయాల్సిందే. మరి మోషేకి దేవుడు చెప్పిన ఆ కొలతల ప్రకారం పర్వాలేదు కాదు, చేయాల్సిందే అట్లా. అది ఒకవేళ ఆ ప్రకారం రాలేదా, త్రో ఇట్ అవుట్, తీసివేయాల. కాబట్టి మరి బోధించవలసిన అట్టుగా, బోధింపవలసిన విధం ఇంకో చోట కూడా చెప్పాడు ఎఫెసీలో. కాబట్టి ఈ విషయాల్లో మన కొరకు ప్రార్థన చేయండి. దేవుని వాక్య పరిచయం చేయవారి కొరకు ప్రార్థన చేయండి. దే షుడ్ నాట్ ఫాలో అదర్ డాక్ట్రిన్స్. నానా విధాలుగా బోధించే వాళ్ళని ఫాలో అవ్వకూడదని ప్రభు నామాన్ని మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. ఇక్కడ బోధ చేయవలసిన సహోదరులు కూడా డోంట్ ఫాలో అదర్ పీపుల్. సో ఎఫెసీలకు 6వ అధ్యాయం 19వ వచనం. In English, verse 20. Yes, continue. So ought to speak. సో అక్కడ ఆట్ అనే మాటని గుర్తుపెట్టుకోండి. అంటే బోధించవలసినట్టుగా బోధించాలి. ఎట్లా నడవాలో అట్లా నడవాలి, ఎట్లాగ చేయాలో అలా చేయాలి. అందుకని ఇష్టం వచ్చింది కాదు. దేవుని పని ఇది. పాత నిబంధనే అంత కఠినంగా ఉన్నప్పుడు క్రొత్త నిబంధన పరిచర్య ఇంకా జాగ్రత్తగా ఉండాలి. మరి అక్షరానుసారమైన పరిచర్యే అంత భయంకరంగా ఉంటే ఆత్మీయమైన పరిచర్య ఇంకెంత భయంకరమైంది. పరిచర్య గురించిన జాగ్రత్త పరిచర్య చేసేట వాళ్ళు కలిగి ఉండాలి. ఎందుకంటే ఆత్మీయమైన నష్టము, ప్రమాదం అది. అలా ఉంటే నాశనం అది. ఆత్మీయమైన నాశనం అంటే నిత్యాగ్నిలోనికి పోయేది. కాబట్టి మనం నిర్లక్ష్యంగా ఉండకూడదు. కాబట్టి పరిచర్య చేసే వారి కొరకు ప్రార్థన చేయండి, మరి మా కొరకు ప్రార్థన చేయండి. మరి వాక్యం బోధించవలసినట్టుగా బోధించుటకు, వెళ్ళవలసినప్పుడు వెళ్ళుటకు, ఆగిపోవలసినప్పుడు ఆగిపోవటకు, మరి ఆ రీతిగా పరిచర్య చేయాల. యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదట. పౌలు వెళ్దాం అనుకుంటే, సో అక్కడ ఆగిపోవాల్సి వచ్చింది. సో మరి ప్రభు అడ్డగించినప్పుడు ఆగిపోవాలా, ముందుకు వెళ్తాంట్లేదు. ప్రయాణం అయ్యారు, పలానా చోటుకి వెళ్ళాలి. ప్రయాణం అయినప్పుడు యేసు యొక్క ఆత్మ అక్కడ వారిని వెళ్ళనీయలేదు. సో అక్కడ ఆగిపోయాడు పౌలు. అట్లనే మరి మనం ఎరిగి ప్రభు యొక్క చిత్తమునకు అప్పగించుకుంటూ పరిచర్య చేయాల్సి ఉన్నాం. మరి మన దగ్గరకు వచ్చేటి వారి వరకు ప్రార్థన చేయండి. మీరు ఎరుగుతున్నారో లేదో, మీ ఇటువంటి ఐశ్వర్యాన్ని మీరు అనుభవిస్తున్నారో లేదో, ఇజ్రాయేల్ వలె అనుభవిస్తున్నామన్నా, అనుభవిస్తున్న శాస్త్రము, అనుభవిస్తున్న మంచి మేఘం క్రింద మేఘము, చల్లని గాలి, ఇవన్నీ అనుభవిస్తూనే ఇజ్రాయేల్ ఏమన్నారు, మాకు ఐగుప్తులో కూరలు గుర్తొస్తున్నాయి, ఉల్లిపాయలు గుర్తొస్తున్నాయి, మాకు ఏమీ లేదు ఇక్కడ అని కొండల కాడ కూర్చుని ఏడుస్తున్నారట. మోషేని చూసి ఏడుతున్నారు, ప్రభునందు ఆనందించలేదు. అందుకే చెప్తున్నాడు, ప్రభునందు ఆనందించడి, మరలా చెప్పుదును ఆనందించడి. సో ఆనందం మీరు కలిగి ఉండండి. ప్రభుని కృతజ్ఞతాపూర్వకంగా అడగండి, ప్రభు మిమ్మల్ని ఆశ్రయిస్తాడు. కాబట్టి ఈ మాటలు మీ హృదయంలో పెట్టుకుని మీ వ్యక్తిగత ప్రార్థనలోను, కుటుంబ ప్రార్థనలోను, ఇప్పుడు అందరు ప్రార్థన చేయడానికి సమయం చాలదు.
అయితే ఈ భారం మీరు కలిగి ఉండండి. తర్వాత ప్రార్థించండి. ఎవరైనా ప్రార్థించవచ్చు, యవనస్తులేమి, పెద్దవాళ్ళేమి, చిన్నవాళ్ళేమి. కేవలం ఇది వారిలో బాబురాంకులు మాత్రం, ఇంకా బాధ్యత వహించిన కొద్దిమంది సహోదరులు మాత్రమే చేస్తూ ఉన్నారు. కానీ మీరు నోరు వేపండి. మీరు కూడా అందరు ప్రార్థన చేయటకు మరి అవకాశం ఇవ్వబడుతుంది. సంఘ ప్రార్థన, ఇంకా మీరు నోరు తెరవండి, మీరు కూడా ప్రార్థించవచ్చు. కాబట్టి కొద్ది సమయం ప్రార్థనలో గడుపుతాం. సమయాన్ని సమాజంగా కలిసి కొద్ది సమయం మీ వాక్యాన్ని ధ్యానించుటకును, మీ సన్నిధిలో ప్రార్థించుటకును మాకు ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు. ఆత్మీయమైన సంగతులు కలిగి ఉంటుటకే మాకు సహాయపడండి. ఐహిక విచారములు, ధనమోసములు, విస్తారమైన పనులు, వీటన్నిటి నుంచి కాపాడి దేవా మరి నేను సేవించుటకు మాకు సహాయపడుతున్నాను. మా జీవం క్రీస్తులో దేవుని యందు భద్రపరిచినావు. కాబట్టి మా చింత యావత్తును నీ మీద వేసుకొని పైనున్న వాటి కొరకు మరి పైనున్న వాటిని వెతుకుటకు మాకు సహాయం దయచేయండి. దేవ మా తలంపుల్ని యందు స్థిరపరచండి. మరి మా ముందు మేఘం వలె ఎంతో గొప్ప సాక్షి సమూహం మేఘం వలె ఆవరించున్నారు. కాబట్టి మీరు వారితో ఎంతో తేలికగా ఉన్నారు. ఏ విధమైన ఐహిక విచారములు, చింతలు లేకుండా వారు మహిమలో ఉన్నారు. ఇప్పుడు వారిని మేఘముల మీద వెంట పెట్టుకుని మీరు వచ్చినప్పుడు ఆ దినాన్ని మేము కూడా తేలికగా ఉండగలటకు సహాయపడాము. ఆత్మీయంగా పరిగెత్తుటకు మాలో చింతలన్నీ తీసివేయము. ఈ శిలువ రక్త పురుషుని తెచ్చుకుంటున్నాం, సహాయం దయచేయండి ప్రభా. ఆ ఆత్మీయమైన పరుగు, ఆసక్తి మాలో అనుగ్రహించుము. నీ పని గురించిన ఆసక్తి, ఆత్మీయ తీవ్రత మాకు అనుగ్రహించి మీ చిత్తానుసారంగా మరి ఉండవలసినట్టుగా ఆ నమూనాను పోలి నమూనాని తప్పుపోకుండా సహాయపడము. ఎంతో నిర్లక్ష్యంగా పనిచేయక మరి మీరు ఇచ్చిన నమూనా ప్రకారం సమస్తం చేయటకు మాకు సహాయం దయచేయమని అడుగుతున్నాం. దేవా కృప చెప్పండి. సంఘంలో ప్రభా నీ బిడ్డలందరినీ ఆస్వాదించండి. మరి మీరే కృప చెప్పండి. మరి ఈ సమయంలో ఆయా ప్రాంతాల నుంచి వచ్చేటువంటి నీ పిల్లలందరి కొరకు ప్రార్థిస్తున్నాం. బొండాడి నుంచి జాన్ కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. వారి బిడ్డ కళ్యాణి విషయంలో ప్రభా ఇంతవరకు సహాయపడ్డారు. ఆ బిడ్డ ఇంకా ఆరోగ్యం క్షీణిస్తూ ఉంటున్నది. ప్రభా మనకు కనికరించండి. ప్రభా వారి జీవితాల ద్వారా మీరు మహింపరచుకోండి. ఆయన దేవాన్ని ఎవరు ఇంకా రక్షణ పొందాలో ఆ రక్షణ పొందటానికి వారిని సాధనాలకు ఉంచాం. నీ చిత్తమైతే వారి ఇంట మరి క్రోకుడు కలిగి ఉంటకు మీ పరిపూర్ణ చిత్తాన్ని మాకు తేటపరుస్తుండండి. దేవా మీరే సహాయపడండి. అలాగనే సోదరుడు కృపానిధి వారి కుటుంబం కొరకు, మరి అలాగనే ప్రభా సోదరుడు విజయ్ కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. మీరే సహాయపడుతుండండి. అలాగే మోహన్ కుటుంబం కొరకు వందనాలు ప్రభా. అలాగే పాలకొల్ల సోదరుడు ఆనంద్ కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. ఆయన ప్రయత్నాలు చేస్తున్నాడు ఇజ్రాయెల్ వెళ్ళాలని. ఆయనకి మీరే సహాయపడి కృప చూపుతుండండి, సహాయం దయచేయండి. ఆయన పక్షంగా మీరు సహాయం దయచేయండి. అలాగే ప్రభా రాజుబాబు కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. వాళ్ళు కూడా నీ సన్నిధిలో మరి నివసించాలని ఆశపడుతుండగా రాజుబాబు ప్రేమ కొరకు ప్రార్థిస్తున్నాం. వారి పిల్లలను కూడా స్థిరపరచండి, సహాయపడండి. నమ్మకమైన దేవా, ఇంకా ఈ సమయంలో పాల్ముద్లో ఉన్న సోదరుడు లాజరాన్ని కొరకు ప్రార్థిస్తున్నాం. వారి ఇంట్లో కూడా కృపా సమాధానాలు ఉండి వారి కుమార్తెను కూడా భద్రపరుస్తుండండి. కుమారుడు కూడా రక్షణ పొందుటకు సహాయం దయచేయండి. నమ్మకమైన దేవా, ఇంకా ఈ సమయంలో చిక్కాల నుండి సరోజనం గారు, వారి సహోదరి సోమరత్నం, ఇంకా వారి సహోదరి ఇంకొక సహోదరి కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. వారందరినీ ఆశీర్వదించండి. నీ కొరకు మంచి సాక్షులుగా ఉపయోగించుకోండి. దేవా కృప చూపండి. ఇంకా ప్రభా సమయాన్ని ప్రభా వృద్ధాప్యంలో ఉన్నటువంటి సహోదరుల కొరకు ప్రార్థిస్తున్నాం. సహోదరి కెంప్రత్నం గారి కొరకు ప్రార్థిస్తున్నాం. మరి మీరే ఆ కాళ్ళను సత్తు ఎంతో కోల్పోయి ఉంటున్నారు. మరి నడుచుటకు కావాల్సిన శక్తి, జీవము ఆమెలో నింపి ఆదరించి వారి ఆసక్తిని మీరు గనపరిచి మరి మీరు బలపరుస్తున్నాండి. మరి ఇప్పుడు వైజాగ్ తీసుకోబడినారు. ఆ ఇంట ఎవరింటి ఉంటున్నారో వారిని కూడా దీవిస్తుండండి.
సహోదరిని సంపూర్ణంగా స్వస్థపరచండి. సోదరి మరియమ్మ ఆంటీ కొరకు ప్రార్థిస్తున్నాం, ఆమెను కూడా ఆరోగ్యంతో నింపండి, ప్రభా కృప చూపండి. అలాగే సోదరి భాగ్యం గారిని జ్ఞాపకం చేస్తున్నాం, ప్రభా సోదరి సరోజనమ్మ గారి కొరకు ప్రార్థిస్తున్నాం, వేరే ఆంటీ కొరకు ప్రార్థిస్తున్నాం. అలాగనే సోదరు వెంకట్రావు గారిని కాకినాడలో, వారిని కూడా వృద్ధాప్యంలో సహాయం దయచేయండి, కృప చూపండి. ప్రభా ఇంకా ఈ రీతిగా వృద్ధాప్య బలహీనతలు బట్టి మరి బలహీనంగా ఉన్న నీ పిల్లల కొరకు స్వస్థత కోరుతున్నాం. అలాగే ఆమెను బిడ్డలను కూడా స్థిరపరచండి. సీమోను కొరకు ప్రార్థిస్తున్నాం, నీ పరిపూర్ణ చిత్తంలో స్థిరపరచండి. ఇంకా ఆమెను బిడ్డలు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం, ఆంటిపాస్ కొరకు ప్రార్థిస్తున్నాం, తిరుదా కొరకు, జాష్ కొరకు, ఐజాక్ కొరకు, ప్రభా ఇంకా ఎదిగిన బిడ్డలందరి కొరకు, అలాగే పొదలాడలో ఎదిగిన బిడ్డల కొరకు మరి వారందరినీ స్థిరపరచండి, మరి భవిష్యత్తులు తేటపరిచి సహాయపడండి. సియోన్ కొరకు, జాన్పాల్ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ బిడ్డలను తిరిగి సమకూర్చుకుని వారి మనసులను బాగు చేసి ప్రభా ప్రేమానురాగములతో నింపి సమాధానంతో వారిని నింపండి, ప్రభా కృప చూపండి. ఈ సమయాన్ని సోదరు రూత్ మహాలక్ష్మి కొరకు ప్రార్థిస్తున్నామని కాళ్ళ సొత్తును మీరు అనుగ్రహించి బలపరిచి మరి ఆమె ప్రార్థనలన్నీ సఫలపరచండి, ప్రభా కృప చూపండి, మీరు తోడండి. నమ్మకమైన దేవా, ఈ సమయాన్ని షీబా కొరకు ప్రార్థిస్తున్నాం. ఆమె ప్రభా మాల్దీవ్ వెళ్ళటకే ప్రయత్నం కలిగి ఉంటుండగా తన భర్త యొద్దకు ప్రయాణం కొరకు ప్రతి సహాయాన్ని ఇచ్చి మరి మీరే ఏ ఆటంకం లేకుండా ప్రేమానురాగంతో స్థిరపడినట్లుగా చేయండి. మరి జాషువా సత్యవతి కొరకు ప్రార్థిస్తున్నాం. వారి జాషువాని తిరిగి మరి మారు మనసునిచ్చి తాను సమకూర్చబడి నీకు మహిమ తెచ్చే బిడ్డగా చేయండి దేవా. ఆమె మొర ఆలకించండి, ఆమెకి ఇవ్వండి వాగ్దానం నెరవేర్చండి, ప్రభా కృప చెప్పండి. మరి ఈ సమయాన్ని ప్రభా చదువుల్లో ఉన్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. మోనికాను కూడా మరి ఆమె పరీక్షలన్నింటిలో విజయం ఇచ్చినందుకు కొన్నాళ్ళు ఫర్దర్ స్టడీస్లో సహాయం దయచేయండి. అలాగే హాస్టల్లో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. రూతు, సుందర్, అలాగే బిడ్డలు వెంకట్, అలాగే విజయపాల్, ఈ పిల్లలను కూడా వారి వారి చదువుల్లో సహాయం దయచేయండి. ఇంకా ఆయా రీతిగా ఆయా స్థలాల్లో ఉన్నటువంటి బిడ్డలందరికీ కృపాన్ని గ్రహించండి, ప్రభా కృప చెప్పండి. ఈ సమయాన్ని సోదరు లక్ష్మీకాంత్ కొరకు ప్రార్థిస్తున్నాం. ఆమెను కూడా సంపూర్ణమైన ఆరోగ్యం నింపి కంటి ఆపరేషన్ కొరకై మీ పరిపూర్ణ చిత్తాన్ని బట్టి ఆమెకు సహాయపడి నూతన బలంతో నింపండి, ప్రభా. బంధ వెంకటరావు గారు వారి కుటుంబం అంతటి కొరకు ప్రార్థిస్తున్నాం. ఆయనకి గొప్ప రక్షణ ఆనందంతో నింపుకొని మీరే స్థిరపరచండి, సహాయం దయచేయండి, ప్రభా. సమయంలో ఇంకా రక్షణ కొరకై మరి ప్రార్థించమని అడిగిన వారందరి కొరకు ప్రార్థిస్తున్నాం. వీళ్ళందరినీ స్థిరపరచండి మరి ప్రభా. ఈ సమయాన్ని సోదరుడు సురేష్ రేపుగా కొరకు ప్రార్థిస్తున్నాం. మరి సురేష్ కూడా నీ సన్నిధిలో నిల్చుంటకు సహాయం దయచేయండి, ఆయన కూడా మీరు తోడానండి, మరి ఆస్వాదించి కుటుంబంగా కలిసి నీతో గడుపుటకు సహాయపడండి. వారి బిడ్డలు కూడా నీ మార్గంలో స్థిరపరచండి. అలాగే రమేష్ కొరకు ఆమె ఆయన భార్య కొరకు ప్రార్థిస్తున్నాం. వాళ్ళని ఆశ్రయించండి, మరి నీ సన్నిధి యొక్క ఆనందంతో నింపండి. కిషోర్, మేరీ, సురేష్, రిబికా, ప్రతాప్, ప్రసన్న, ఈ కుటుంబాలన్నింటినీ నీ సన్నిధిలో నిలిచి వాళ్ళ బిడ్డలను ఆస్వాదిస్తున్నాడు, ప్రభా కృప చెప్పండి. సోదరుడు ఎవరైతే ఈ సమయాల్లో అనారోగ్యతలో ఉన్నారో ఈ సీజనల్ డిసీజ్ నుండి సంపూర్ణంగా స్వస్థపరచండి. యవన బిడ్డల యొక్క భవిష్యత్తుల కొరకు ప్రార్థిస్తున్నాం, ప్రభా కృప చెప్పండి. ఇంకా ఈ సమయాన్ని ప్రభా ప్రీతి కొరకు, శేఖర్ కొరకు ప్రార్థిస్తున్నాం. వారిని కూడా దర్శించి సహాయం దయచేయండి. సోదరు స్వరాజ్యం కొరకు ప్రార్థిస్తున్నాం. ఆమెను కూడా నూతన బలంతో నింపండి. సోదరు భారతి, ఆమెను కూడా సంపూర్ణమైన ఆరోగ్యంతో నింపి సంఘట రేవుడిలో వారికి సహాయపడుతూ ఉండండి, దేవా కృప చెప్పండి. ఇంకా ప్రభా శ్రీని కొరకు, స్వర్ణ కొరకు ప్రార్థిస్తున్న వాళ్ళని కూడా నీ మార్గంలో స్థిరపరిచి సంపూర్ణమైన ఆరోగ్యంతో నింపండి. సమయంలో ప్రభా మరి సమయంలో ఎబినేజర్, ఆయన కూడా భవిష్యత్తు స్టడీస్లోను
అలాగనే ప్రయత్నాల్లోనూ మరి ఆ బిడ్డ దేని కొరకు సిద్ధపడుతున్నాడో అందులో అది సాధించుటకు సామర్థ్యత దయచేయమని అడుగుతున్నాను. రవీంద్ర ఆయన కూడా ప్రమోషన్ కొరకు కనిపెడుతుండగా మీ సహాయం దయచేయండి. ఐజాక్ ఆయన కూడా డిప్యూటీ ఈవో మెయిన్స్ గ్రూప్ 2 కొరకు మీ విజయం దయచేసి సహాయం దయచేయండి. ఉన్నమట్ల హర్ష కుమార్ కొరకు ప్రార్థిస్తున్నాం. ఆయన కూడా సరైన మార్గంలో స్థిరపరిచి భవిష్యత్తులో మరి సరైన జాబ్స్ కలిగి ఉంటకు ఈ పిల్లలందరికీ సహాయం దయచేయండి. ప్రభా కృప చెప్పండి. ఎక్కడికున్న నీ పిల్లలందరినీ దృష్టించండి, ఆశీర్వదించండి. ప్రతి కుటుంబాన్ని మీరు నీ యొక్క ఐశ్వర్యం చొప్పున నింపుతూ ఉండండి ప్రభా. మరి ఆత్మ సంబంధమైన విషయాల్లో ఈ వీళ్ళందరినీ స్థిరపరచండి. దేవా కృప చెప్పండి. ఈ సమయాన్ని నీ పరిపూర్ణ చిత్తాన్ని బట్టి నీ పిల్లలందరినీ స్థిరపరచమని నడిపించమని అడుగుతున్నాం. కృప చూపండి. సోదరు పీబీ కొరకు ప్రార్థిస్తున్నాం. ఆమెను కూడా సంపూర్ణంగా స్వస్థపరిచి ఆ యొక్క సడలిన మోకాలు మరి ఎంతో బలపరిచి ఎక్క మీదట ఏ విధమైన బలహీనతలు వారికి రాకున్నట్లు ఇది ఆశీర్వాదకరంగా చేయండి. వారి బిడ్డలను కూడా స్థిరపరచండి. నమ్మకం దేవా మరి ఈ సమయాన్ని ప్రభా సార్వత్రిక సంఘం అంతటిని భద్రపరచండి. హెబ్రోన్లో జరిగిన సేవకుల కుటుంబం బట్టి ఉన్నాలు మరి ఆత్మీయమైన క్రమాన్ని నమూనాను అనుసరించడానికి సహాయపడండి. వ్యర్థమైనవి అపవిత్రమైనవి మరి నీ సన్నిధిలో ఉచ్చరింపకూడని మాటలు మరి అలాంటివి కూడా అక్కడ దైవజనులు మరి వాడని పద్ధతులు మరి దినాల్లో కనపడుతున్నాయి. మరి ఈ పరిస్థితులు ఏర్పడినాయి ప్రభా. వీటన్నిటి నుండి మీ సంఘాన్ని కడగండి, శుద్ధీకరించండి ప్రభా, పరిశుద్ధపరచండి. మరి నమూనాను కోల్పోయి ప్రభా లోక విధానాల్లో నడిపింపబడకుండా మరి నీ సేవకులను మీరు భద్రపరుస్తున్నాను. ఇక్కడ పరిసరలో మీ సహాయకులు ఉన్న సహోదరులను మీరు ఆస్వాదించి మీ ఆత్మ యొక్క నడిపింపు దయచేయండి ప్రభా. లోక విధానములను ఇతర బోధకులను అనుసరింపక ప్రభా మాట్లాడవలసినట్టుగా మాట్లాడటకు ప్రభా, బోధింపవలసినట్టుగా బోధించటకు, పాటలు పాడవలసినట్టుగా పాడటకు సహాయం దయచేయండి. ఏది నీ సన్నిధిలో ఉచ్చరించవలనో ఏది ఉచ్చరింపకూడదో అది ఎరుగుటకు సహాయపడండి. దేవా కృప చెప్పండి. మలవర్లంకలోని సంఘాన్ని కూడా దీవించండి ప్రభా. అక్కడ ఉన్న నీ పిల్లలను కూడా బలపరచండి. అక్కడ కూడా నీ భయము ఆ సంఘంలో ఉంచి ప్రభా విశ్వాసులైన నీ పిల్లలందరినీ ప్రభా మీరు భద్రపరచండి. నీ రాకే సిద్ధపరచండి. పొదలాడులో కూడా నీ పిల్లలందరినీ స్థిరపరచండి. అలాగనే నీరుల పనుల సోడు జాన్ అక్కడ ఉన్న సంఘం కొరకు ప్రార్థిస్తున్నాం. అక్కడ మందిర స్థలము ప్రత్యేకం బట్టకు సహాయం దయచేయండి ప్రభా. మీ చిత్తాన్ని బట్టి నడిపించండి. వారిని కూడా బలపరచండి. ప్రేమ వారి బిడ్డ శారా ఆమె భవిష్యత్తు కొరకు వినియోగించుంటుండగా మీ పరిపూర్ణ చిత్తాన్ని బట్టి నడిపించండి. సోడు ఆరోను ఆయన పిల్లలు కూడా నీ పరిపూర్ణ చిత్తంలో స్థిరపరచండి ప్రభా. కృప చెప్పండి. ఇంకా ఈ సమయాన్ని నమ్మకైందేవా మరి మా యొక్క బాధ్యతలన్నింటిలో నీ ఎదుట నమ్మకంగా ఉండగలటకు మాకు సహాయపడుతుందని ఘనతమయం మీకు చెల్లిస్తూ మా ప్రియరక్షకుడు యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభువైన యేసుక్రీస్తు కృపై పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మనకి ఇప్పుడు సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.